హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ట్రాక్టర్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం రోటోవేటర్ క్రాస్ అనేది ఎలాగేయాలో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే రోటోవేటర్ క్రాస్కి మొత్తం 8 లాకులు అనేది 4 లాకులు అనేది ఉంటాయి అన్నమాట. 4 లాకులు ఒక పక్క, 4 లాకులు ఒక పక్క, మొత్తం క్రాస్ మొత్తానికి 8 లాకులు అనేది ఉంటాయి. మనం నోస్ ప్లేయర్ అంటాం. నోస్ ప్లేయర్ అయితే లాకులు అయితే తీస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇదిగోటి ఆ విధంగా తీస్తున్నాం, చూస్తున్నారు కదా. ఆ లాకులు అనేది ఫస్ట్ తీసుకోవాలి, లేకపోతే లాకులు తీసుకోకపోతే మనకి క్రాస్ అనేది ఊడదనమాట. ఎంత ట్రై చేసినా ఎంత చేసినా మాత్రం క్రాస్ అనేది మాత్రం ఊడే సమస్య లేదు. అందుకని మనం నోస్ ప్లేయర్తో తప్పించి ఇంక వేరే దేంట్లతో కదా లాకులు రావు. ఎందుకంటే ఒకవేళ మామూలుగా తీసేస్తే లాకులు వచ్చేస్తే మనకి రోటోవేటర్ తిప్పేటప్పుడు ఆ క్రాసులు అసలు ఉండవు. 2 రోజులకు ఒక క్రాస్ మార్చాలి. 2 రోజులు కాదు, ఒక గంటలో క్రాస్ ఇరిగిపోద్ది మళ్ళీ. అందు గురించనే మనం క్రాస్కి లాకులు అనేది వేస్తాం అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 పక్క చూస్తున్నారు కదా. అక్కడేమో 2 లాక్ ఉంటుంది అనమాట. పైన ఈ 2 లాక్ బాగానే వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం లేదు. పై లాకే నోస్ ప్లేయర్తో రాగాలన్నమాట. నోస్ ప్లేయర్తో కూడా చాలా కష్టపడిన రాదు. అవి చూస్తున్నారు కదా మా ఇద్దరం ఎలా కష్టపడుతున్నామో. అలా నెమ్మదిగా లాక్ అనేది వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, అలా లాక్ నెమ్మది గట్టి నొక్కు పట్టుకొని తీయాలి. చాలా కష్టం. స్టార్టింగ్ ఒకసారి చేసేదాకా మాత్రం రాదు. ఒక పక్క బాగానే వస్తుంది, ఇంకో పక్క రావట్లేదు. మా డ్రైవరు నేను చూస్తున్నారు కదా ఎలా కష్టపడుతున్నామో. అందుకే మన దగ్గర నోస్ ప్లేయర్ అనేది బాగాలేదు. నోస్ ప్లేయర్ కానీ కొత్తగానే వేయాలి అంటే అంచక్క సింపుల్గా బాగానే వచ్చేస్తుంది. కాకపోతే మన దగ్గర నోస్ ప్లేయర్ అనేది కొద్దిగా బాగాలేదనమాట. వేరే దగ్గర తెచ్చాను. మనకు నోస్ ప్లేయర్ మనం ఎక్కువ మార్చాం కాబట్టి మనకు నోస్ ప్లేయర్తో పని లేదు కాబట్టి మనం అయితే కొనలేదు, లేకపోతే కొనేద్దాం. అది చూసారు కదా వచ్చింది. అది ఎలా తీస్తే చాలు పైకి ఎగిరిపోద్ది, పక్కన ఎక్కడ ఉండకూడదు అనమాట. ఒక్కోసారి ఎగిరిపోద్ది, ఒక్కోసారి బాగానే ఉంటుంది. అప్పుడు మనం తీసిన తర్వాత చూస్తున్నారు కదా, మన 4 సెట్ మన పిన్ ఒకటి పట్టుకొని పైనుంచి కొడితే కింద నుంచి వచ్చేస్తుంది అనమాట. కింద నుంచి రావాలంటే కిందనేమో సపోర్ట్ పెట్టాలి ఇంకోటి, లేదంటే రాదు. ఎందుకంటే అది గచ్చుగా తగిలేస్తుంది కదా, అందువల్ల అనేది మళ్ళీ కిందకు రాదనమాట. లేకపోతే వచ్చేద్దును. కింద చూసారు కదా. అప్పుడు నేను మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత చూసి రాలేదు. అటు ఇటు కొట్టాం. ఎంత అటు ఇటు కొట్టినా సరే అది గింజుకున్న రాలేదు అది. అలా చూడండి ఎలా తీస్తామో. మన ఛానల్ కొత్తగా చూస్తుందో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో మన ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్లో బేరింగ్లు కూడా ఎలాగేయాలా ఏటో అనేది ఉంటాయి అన్నమాట. అలా చాలాసేపు మాకు బాధలు పడ్డాం. మేము ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి చేసాం అనమాట. ఆ రోజు ఆదివారం మనకి ఆ రోజు చేసేవారు ఎవరు లేక మనమే చేయవలసి వచ్చింది. మనం ఆలోచిస్తున్నాం ఏడ్ చేద్దామని. అప్పుడు అలా ఆలోచించిన తర్వాత అలా చూడండి, మనం అయితే నెమ్మదిగా క్రాస్ అనేది ఓడగొట్టాం. కింద సపోర్ట్ వేరే దేవుని పెట్టి కొడితే పైనుంచి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు, మేము చూస్తున్నాం ఎలా వస్తుందని. మాకు కొత్త తెలీదు కానీ ఇంకా అలా చేసాం, కానీ అవ్వలేదు పని. అలా చూసాం. అలా కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అలా చూడండి ఎలా తీస్తున్నాం. చాలా సింపుల్గా తీస్తాం అనమాట. మన వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా రోటోవేటర్ క్రాస్ వేయడం ఉండేది. కాబట్టి మేము ఫస్ట్ వేయడం వల్ల అంతలాగా పని చేసుకున్నాం. ఒకసారి వేసేస్తే తర్వాత నుంచి చాలా సింపుల్ క్రాస్ వేయడం మాత్రం. చూడండి, నాలుగు ఎంతసేపు కొట్టినా అది రాలేదు. చాలాసేపు కొట్టాం, మీరు చూస్తున్నారు కదా. అలా చూడండి, అది రోడ్డుకు అడ్డేసేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ వేరేది తీసుకొచ్చాం అనమాట. ఆ క్రాస్ మధ్యలో ఎట్టు కొట్టి చూద్దాం అనుకున్నా అవ్వలేదు అది పని. లాస్ట్ నెమ్మదిగా ఓడగొట్టాం. ఆ బేరింగ్ కింద పెట్టి మనం కొత్త క్రాసులు అనేది తీసుకున్నాం. ఈ క్రాస్ అనగానే 850 రూపాయలు అనమాట. అలా నీట్గా పట్టి ఆ బేరింగ్ కింద పెట్టి కొట్టాం. వచ్చింది అలా పాత క్రాసు. కొత్త క్రాస్ కూడా అలాగే ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, చూస్తున్నారు కదా మీరు. అలా నీట్గా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. చాలా కష్టం. అందులో చిన్న నీడిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ నీడిల్స్ కానీ ఒకసారి ఊడిపోయి ఉంటే మనకు చేసేటప్పుడు స్టార్టింగ్ కాబట్టి నీడిల్స్ అనేది ఊడిపోయింది. అలా పెట్టి కొడితే వెళ్ళిపోద్ది, కాబట్టి పైన పెట్టి కొట్టకూడదు. నీడిల్స్ అనేది ఊడిపోయాయి చూడండి. నీడిల్స్ అనేది ఊడిపోయాయి అనమాట. సగం తగ్గొట్టాం, మాకు నీడిల్స్ అనేది ఊడిపోయాయి. లోపల చిన్న నీడిల్స్ ఉంటాయి, చాలా చిన్నవే. కాకపోతే మరి అలాగే వేసాం, కానీ తర్వాత ఎన్నో రోజులు రాలేదు క్రాసు. మళ్ళీ రూపింది, మళ్ళీ చేయించాం. అలా చూడండి, మాకు స్టార్టింగ్ కొత్త వాళ్ళు మనం అయితే చేయలేకపోయాం సరిగ్గా. లేదంటే ఒకసారి చేసేస్తే మాత్రం చాలా సింపుల్గా రోటోవేటర్ క్రాస్ చేయడం అనేది. అందులో మనది అది దవళ్ళు అంటారు, అట్లా చెవులు అంటారు. ఆ చెవులు అరిగిపోవడం వల్ల కూడా మనది బేస్ సెట్ అవ్వలేదన్నమాట. అలా చాలాసేపు ప్రయత్నించి నేను మా డ్రైవరు అలా నెమ్మదిగా వేస్తాం.
మరిన్ని వీడియో మనం చాలా కొత్తగా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోటవాడ క్రాస్ కూడా అలాగే అనేది ఉన్నది మన వీడియోలో, బేరింగ్లు కూడా అలాగే అనేది కూడా ఉంటుంది మన వీడియోలో. చూస్తున్నారు కదా, అదే నెమ్మది క్రాస్ అనేది ఎక్కించాం ఒక పక్క, ఇంకో పక్క కూడా అలా కొడదాం అనుకున్నాం కానీ అలాగే అది రాంగ్. అలా నెమ్మదిగా కొట్టాం, ఆల్రెడీ ఊడిపోయింది క్రాస్, అందువల్ల నెమ్మదిగా మళ్ళీ అలా పెట్టి కొడుతున్నాం. అందువల్ల మనకు చాలా స్టార్టింగ్ వేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక్కసారి వేసేస్తే ఈసారి మళ్ళీసారి నుంచి కూడా ఇంకో వీడియో పెడుతున్నాం సింపుల్గా ఎలాగేయాలి. స్టార్టింగ్ కాబట్టి మేము చాలా కష్టపడ్డాం. అటు కొడితే మళ్ళీ ఆ నీడిల్స్ దాంట్లో నీడిల్స్ దీంట్లోకి వస్తాయి. అలా నెమ్మదిగా కష్టపడ్డాం. అలా నెమ్మదిగా లాస్ట్కి అయితే క్రాస్ అనేది మేమే వేసాం. నెమ్మదిగా నీడిల్స్ అనేది ఊడిపోతే నీడిల్స్ కూడా వేసాం. నీడిల్స్ కూడా వేసి చాలాసేపు కష్టపడ్డాం. అలా నెమ్మదిగా వేసాం. చూస్తున్నారు కదా, అది ఊడిపోయింది, సెట్ అవ్వలేదు అనమాట. అందుకని మళ్ళీ ఊడగొట్టడానికి అని చెప్పి ప్రయత్నిస్తుంటే అప్పుడే నీడిల్స్ ఊడిపోయి అనమాట. అటు కొట్టినప్పుడు మా డ్రైవర్కి కూడా పెద్దగా ఏం తెలియదు, అందువల్ల మనమే చేసాం అలా నెమ్మదిగా. అలా చాలాసేపు కష్టపడ్డాం నెమ్మదిగా. ఇటుపాత కూడా తట్టుపాత ఊడిపోయేది, అటుపాత కూడా ఇటుపక్క ఊడిపోయేది. ఆ నీడిల్స్ అనేది లాస్ట్కి నీడిల్స్ లోపల నీడిల్స్ ఊడిపోయి చిన్న బేరింగ్లు అంటాం అన్నమాట. వాటిలో అవి ఊడిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. తర్వాత నెమ్మదిగా వేస్తాం. అవి ఊడిపోయిన నీడిల్స్ నెమ్మదిగా అతికిచ్చేసాం కానీ అదైతే పని చేయలేదు. క్రాస్ మహా అయితే మనకి ఒక 60 గంటలు కొట్టింది, తర్వాత తిరిగిపోయింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మనకి తెలియదు కాబట్టి మనం నీట్గా చేయలేకపోయాం. క్రాస్ చేయడం అయితే మాత్రం చాలా సింపులే. చూడండి అలా నీట్గా తీసింది, ఎలా తీసామో అలా పెడితే సరిపోద్ది అంతే. మనం ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు. నెమ్మదిగా ఓడగొడిసి ఇప్పుడు ఇంకొక కూడా దగ్గొడేసాం. చూసారు కదా, దగ్గొడేసి లాక్లో అనేది వేస్తాం. నెమ్మదిగా కష్టపడి దగ్గొడేసి లాక్లో అయితే మాత్రం లాక్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ లాక్ వేసుకొని ఇంకో పక్క దగ్గొట్టేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక లాక్ వేసుకోవాలి. లోపల లాకులు బయట లాకులు మొత్తం లాకులన్నీ వేసుకోవాలన్నమాట. లాస్ట్ మనం అయితే క్రాస్ అనేది వేస్తాం. చూసారు కదా, మరిన్ని విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణ ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా క్రాస్ ఇరిగిపోతే వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, మనమైతే లాస్ట్ క్రాస్ అనేది వేస్తాం. చాలా సింపులే. తీసేటప్పుడు అయితే కష్టంగా, వేసేటప్పుడు మనం చాలా సింపుల్ అనమాట. మరిన్ని వీడియో మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణ